ప్రస్తుత ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు సంచలనమైతే కిర్లంపూడి రాజకీయాలు మరో సంచలనం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఒక జాతికి సంబంధించినటువంటి నేతగా, కూడా ఒక ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం పేరు ఇప్పుడు సంచలనం అవుతుంది. ఏ నియోజకవర్గంలో అయినా సరే ముద్రగడ పద్మనాభం పేరే చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం మనతో ఉన్నారు. తాజాగా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుని ప్రజల్లోకి చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం మనతో ఉన్నారు. అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, అంటే ముద్రగడ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం అవుతుందా, లేదంటే సంచలనమైన నిర్ణయాలు ముద్రగడ పద్మనాభం తీసుకుంటారు? అంటే సార్, నేను పేదవాళ్ళ కోసం, వారి ఆపదలో ఉంటే వారి కోసం నిర్ణయాలు తీసుకుంటాను సార్. అక్కడ కాపు అవ్వచ్చు, బీసీ వర్గాలు అవ్వచ్చు, దళితులు అవ్వచ్చు, అన్ని సమస్యల మీద వారికి వచ్చిన ఇబ్బందుల నుంచి పడేయడం కోసం నా వంతు నేను వెళ్తూ ఉంటాను. సంచలనమా కాదని చెప్పనండి. అలాగే ఒక విషయం అండి, అంబేద్కర్ గారి విగ్రహం విశ్వవాడలో వచ్చిన గణపర ఏదో వచ్చిన పేరు, అక్కడ గొడవ అయితే నేను వెంటనే కిల్లంపూడిలో కాపులు విధులు పెట్టడానికి నిర్ణయం చేసి పెట్టాలని అనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు సార్. అందరు వాడు అయినా ఒక పేటకి, ఒక వీధికి కాదైనా అని చెప్పి నేను చేశాను సార్. అయ్యా, అంచేత సంచలనం కోసం నేను ప్రయత్నం చేయను సార్. బీసీ వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, అందులో మా పేద కాపుల కోసం వారికి ఏ సమస్య వచ్చినా ఆదుకోవాలని ఒక తపన తోటి ప్రయాణం చేస్తుంటాను సార్. సంచలనాలు గొప్పల కోసం నేను వెళ్ళను సార్. వారి ఆపదలో కాపాడడం కోసం నా వంతు నేను నా పాత్ర పోషిస్తాను సార్. చాలా కాలంగా ప్రత్యక్ష ఎన్నికలకు, రాజకీయాలకు దూరంగా ఉన్న మీరు సడన్గా వైసీపీ తీర్థం ఎందుకు పుచ్చుకున్నారు? అంటే దీనికైనా కారణం ఉందా? వైసీపీలో చేరడం గల కారణం ఏంటి? కారణం అంటూ ఏమీ లేదు సార్. రాజకీయాల్లో ఉన్న మనిషిని నేను. పదవి లేకపోయినా కూడా ఈ ప్రజల యొక్క పనులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయడం కోసం నిత్యం నా కార్యక్రమం సార్ ఇది. అందులో వేరే లేదండి. చాలా కాలం నుంచి ఈ వైసీపీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి కానండి, సరి అయిన పందాలో పెద్ద వ్యక్తులు మాట్లాడకపోవడం కూడా జరిగింది సార్. అయ్యా, తర్వాత అనుకోకుండా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యి కిల్లంపూడి వస్తాను కవ్వపెట్టడం, నేను వెల్కమ్ సార్ రమ్మంటాం జరిగింది సార్. అప్పటికి కూడా పదవులు పోటీ చేయాలని అనుకోలేదు సార్. నేను ఇప్పుడు అనుకోవట్లేదండి. ఏ పార్టీకి వెళ్ళినా సేవ చేద్దాం, ఆ తర్వాత ఈ ప్రజల కోసం పనులు చేద్దాం అనే ఉద్దేశంతోనే మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది సార్. వారు కూడా కవర్ చేశాను సార్ పవన్ కళ్యాణ్ గారికి అండి. మా కవరు చెవిని పెట్టి పర్మిషన్ ఇవ్వకపోవటం వల్ల వస్తానది రాలేకపోయారు సార్. ఆయన వెళ్ళని కొద్ది సార్. నేను హ్యాపీగా. అంటే పవన్ కళ్యాణ్ మీ ఇంటికి రాకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే మీరు ముందు వైసీపీకి వెళ్తాననేది చిన్న ఆహ్వానం వచ్చింది, మళ్ళీ విరమించుకుని ఒక జనసేన నేత, తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి జనసేన నేత మీ ఇంటికి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే మీరు ముద్రగడ నివాసానికి కిర్లంపూడి పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పారు. అంటే మధ్యలో ఏం జరిగింది? అంటే ఆయన మీకు ఫోన్ చేయడం జరిగిందా, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, ఆయన సిద్ధాంతాలు మీకు నచ్చలేదా? మీ ఇంటికి పవన్ కళ్యాణ్ రాకపోవడానికి కారణం ఏంటి? కారణం నాకు తెలియదు సార్. మీ కారణం ఆయన అడగాలి సార్ తమరు. అయ్యా, వస్తున్నారు జనవరి 20 తేదీలోపు వస్తానికి కవర్ పంపించారు సార్. తప్పితే 5 జైలు వచ్చిన వస్తానికి కవర్ పెట్టారు సార్. రోజు వందలాది ఫోన్లు సార్. ఎప్పుడు వస్తున్నారు, మేము 2 కార్లు వేసుకొస్తాం, 3 కార్లు వేసుకొస్తాం అని చెప్పేసి విజయనగరం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు కూడా రోజు ఫోన్లు సార్. నేను ఇంకా డేట్ లేదు అని చెప్పి ఒక పెద్ద టార్చర్ సార్. దానికన్నా పెద్ద టార్చర్ అండి. ఇంకా 10 రోజులు 15 రోజులు అయిపోయింది అవుతండి, ఇంకా రావట్లేదని తెలిసిపోయిందండి. ఎందుకు రావట్లేదు చెప్పేసి అదో రకం టార్చర్ అండి. నలిగిపోయాను సార్. నేను ఇంచుమించుగా ఫిబ్రవరి 28 వరకు నలిగిపోతూనే ఉన్నాను సార్. అప్పటికి మధ్యవర్తికి చెప్పాను, ఫోన్ చేసేయండి, అయ్యా వారు రావడానికి కొన్ని పర్మిషన్ కావాల్సి ఉంటుందేమో, పర్మిషన్ వచ్చి ఉండు అని చేత మన ఇద్దరు స్నేహం పోకూడదు. ఆ పర్మిషన్ వెనక చంద్రబాబు పర్మిషన్ అంటారా, లేదంటే నాదెండ్ల మనోహర్ పర్మిషన్ అంటారా? చంద్రబాబు నాయుడు పర్మిషన్ కావాలి సార్ వారికి. వారి దయతోటే
వారు ఉన్నారు సార్, వారి పర్మిషన్ కావాలి సార్. ఏ కారణం చేతనో బాబు గారు పర్మిషన్ ఇవ్వలేదు సార్. నేను 2-3 సార్లు చెప్పానండి. పవన్ గారు వెళ్ళక ముందు జైలుకి చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్ బాగా డౌన్ అయిపోయింది. వీరు వచ్చి జైలుకి వెళ్ళిన తర్వాత భరోసా ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి విపరీతంగా గ్రాఫ్ పెరిగిందండి. కారణం పవన్ కళ్యాణ్ గారి వల్ల అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు కొంచెం కోపం వచ్చి ఉంటుంది సార్. దాని మీద వారు అడ్డం పడడం వల్ల వచ్చి ఉంటారని అనుకుంటున్నాను సార్ నేను. అయ్యా వస్తే ఒక నమస్కారం సార్, శ్రీని గారు రాకపోతే 2 నమస్కారాలు సార్, మీరు హ్యాపీగా ఉండండి, నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేశాను సార్. ఆకం చేసి ఇంకొక వచ్చారు సార్ 29వ తారీఖు అనుకుంటానండి అయ్యా, 28నో వాసు గారు అటండి అయ్యా వచ్చి మీరంటే చాలా పెద్ద పిచ్చి ప్రేమ అండి, అదండి ఇదండి చెప్పుకొచ్చారు సార్. పిచ్చి ప్రేమ అయితే మా ఉద్యమంలో ఒక్కరోజు కూడా రాలేదే, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదే, నా భార్యని బండ బుద్ధులు తిట్టారే, మొత్తం మీరు జరిగే స్టోరీ మీకు తెలుసు, ఒక్కరోజు పక్కనించలేదే. ఆయన దాటేశాడు సార్. అన్నయ్య గారికి అవార్డు ఇస్తున్నారటండి చిరంజీవి గారికి. ఆ సందర్భంగా పదనామగా గవర్నరు పదవి అడిగారండి. అంచేత ఆ కారణం ఒకటి అని ఆయన వాసు గారు, ఏమిటి మా ప్రమేయం లేకుండా మీరు అడిగేటివేనా ఈ సబువా అని మా చిన్న అబ్బాయి, అంటే మమ్మల్ని తాకడ పెట్టేస్తున్నారా సమాజంలో అని చెప్పి మా చిన్న అబ్బాయి అడగడం జరిగింది సార్. పదవులు ఆశించకుండా మీరు జనసేనకి వెళ్దాం అనుకున్నారు, జనసేన సిద్ధాంతాలు నచ్చి? సిద్ధాంతాలను కాదండి, నేను ఈ మార్పు చేద్దాం, సమాజానికి ఉపయోగపడేలా చేద్దాం, ఫలితం ఆశించిన సేవ ఆయనతో చేయిందాం. నేను కానీ మా అబ్బాయి కానీ ఏ పదవి ఆశించకూడదు. అంటే కొంతమంది సామాజిక వర్గం అనుకుంది, అంటే ఎన్నో ఏళ్లగా రావాల్సినటువంటి ఏదైతే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సాధించుకుందాం ఏదైతే ఒక సీఎంని, అంటే కాపు ఉద్యమం ద్వారా వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభాన్ని ఒక సీఎం కింద, అంటే ఒక రాజ్యాధికారాన్ని సాధించుకుంటే అది ముద్రగడ పద్మనాభం వల్ల అవుతుంది, అది పవన్ కళ్యాణ్తో కలిస్తే అవుతుంది అనేది కొంతమంది భావించారు. దీనికి మీ సమాధానం? దానికండి నేను గతంలో 2018లో 2 గౌరవ శాసనసభ్యులు వచ్చారండి. పవన్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం, మీ సహకారం కావాలి అన్నారండి. అంటే వారే ముఖ్యమంత్రి కావాలి అని మీ అభిప్రాయం అండి. నాకు చరిత్ర ఉంది. మా తాతగారు కిలంపూడి మున్సిపల్ అండి, మా తండ్రి గారు 2 సార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, నేను 4 సార్లు ఎమ్మెల్యే చేశాను సార్, 2 సార్లు మంత్రులు చేశాను సార్, ఒకసారి ఎంపీ చేశాను సార్, ఒకసారి డ్రైనేజ్ బోర్డు చైర్మన్ చేశానండి. ఆ కోరిక నాకు ఉండకూడదా అని నేను వాళ్ళని అడిగాను సార్. అయ్యా అంటే వారు ఏదో చెప్పుకొచ్చారండి, చెప్తే అన్నానండి. ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారితో మీరు అన్నానండి. నెంబర్ ఉందా మీ దగ్గర అడిగానండి. 2 తడుముకున్నారు సార్, 2 గౌరవ సభ్యులు. అయ్యా ఇదే మాట ఆ రోజే నేను తిరిగి చెప్పాను సార్. వారు ఎందుకు అవ్వాలా, నేను ఎందుకు అవ్వకూడదు, వారికన్నా చరిత్ర నాకు ఉంది, చరిత్ర గల కుటుంబం నాది అని చెప్పడం జరిగింది సార్. 2 పెద్దలు వెళ్ళిపోయారు అనుకోండి. తర్వాత చూశాను సార్ 2019 ఎలక్షన్లో అమలాపురం నుంచి పిలిపించారు సార్ వారు పవన్ కళ్యాణ్ గారు. అదిగో ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి నేను వెళ్ళకపోతున్నాను, ఇంకొక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళకపోతున్నాను, చిత్తుగా ఓడించండి. వారు ముఖ్యమంత్రి అవ్వాలని తాపత్రపడ్డ ఎమ్మెల్యేలండి చిత్తుగా ఓడించమని చెప్పేసి వారు పిలిపించారు సార్. చాలా ఘోరం సార్. ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో ఆమంచి కృష్ణమోహన్ గారండి, తోట తిరుమతి గారు, 2 అండి. ఏ పార్టీ అని నాకు గుర్తులేదు సార్. నాకు సో ఆ కామెంట్ చేయకపోతే ఆ కీలక నేతలు జనసేన ఉండేవారు సార్, ఉండేవారండి. అయ్యా అది జరిగింది సార్. అది ఇంకా వీళ్ళ యొక్క తత్వం అర్థమైంది నాకండి. ఇంకా నా మీదకి నేను మౌనం వహిస్తే జనానందం తీసుకొచ్చి మళ్ళీ నా మీద ఒత్తిడి చేస్తారు. నాకు అదే కోరిక ఉందండి అయ్యా, ఏ పార్టీ నుంచి ఉందని నన్ను తిరుమతి గారు అడిగారు సార్. ఏ పార్టీ నుంచి మీకు ఆహ్వానం వచ్చింది అంటే నేను కాంగ్రెస్ పార్టీ అండి, బీజేపీ అండి, మాయావతి గారి పార్టీ, ఈ పార్టీలతో డిస్కషన్ అవుతుందండి. నేను తప్పించుకోవడం కోసం సార్ నేను అయ్యా ఆ రోజు ఆ రకమైన సంభాషణ జరిగింది సార్. అది అంటే నిజంగానే మీకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది,
ఒక పదవి కూడా మీకు వాళ్ళు ఆఫర్ చేశారనేది చిన్న చర్చ జరిగింది. నిజంగానే మీకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందా? అంటే తాజాగా ప్రకటించిన బీజేపీ సీట్లు ఎవరికి కూడా కాపులకు కానీ కొంతమంది దళితులకు కానీ సీట్లు దక్కలేదనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే గతంలో మీరు వైసీపీలో కానీ జనసేన అంశం తెర మీదకి రానకు ముందు బీజేపీకి నుంచి మీకు చిన్న ఆహ్వానం వచ్చింది. అదే ప్రతిపాడు కానీ పిఠాపురం నుంచి కానీ పోటీకి బీజేపీ నుంచి మిమ్మల్ని దించుతున్నారనేది అది నిజమా? మిథున్ రెడ్డి గారు కెల్లంపూడి వచ్చే వరకు కూడా సార్ బీజేపీ నుంచి ఎటువంటి ఫోన్లు లేదు సార్ నాకు. మిథున్ రెడ్డి గారు 10 నిమిషాలు వస్తారని సోమవీర్రాజు గారు ఢిల్లీ ఫోన్ చేశారు సార్. పద్మనాభంగా కంగాపడకండి 2 రోజులు వాయిదా వేయని అన్నారండి. చిచ్చి అంటారండి, నేను వస్తానంటే ఆహ్వానించాను ఆగనన్నానండి. బెంగళూరు నుంచి పురుషోత్తం గారు ఫోన్ చేశారు సార్. మిజోరాం నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు సార్, పెద్ద ఆయన. ఆర్ఎస్ఎస్ పెద్దలు అని చెప్పి చాలామంది ఫోన్ చేశారు సార్. చేసిన నేనేమన్నానంటే అండి, నాకు నా కొడుక్కి పదవులు వద్దు, రాష్ట్ర ప్రయోజనం కోసం 3 సలహాలు ఇస్తాను. 3 సలహాలు అమలు చేయాల, అమలు చేస్తున్నామని చెప్పి పబ్లిక్గా రాష్ట్రానికి వచ్చి ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ బహిరంగ సభలో చెప్పాలండి. అప్పుడు 170 సీట్లు మీరు పోటీ చేయండి, ఒళ్ళు దాచుకోకుండా మీకోసం కష్టపడతాను అని నేను వీళ్ళకి చెప్పాను సార్. ఈ మధ్యవర్తులకి ప్రధానమంత్రి గారు రండి తీసుకెళ్తామన్నారు. నేను రానండి, మీరు బలమైన వ్యక్తులు వచ్చి రాయబారం చేయండి సార్, అప్పుడు నా అభిప్రాయం చెప్తాను. 1 ప్రత్యేక హోదా సార్, 2 స్టీల్ ప్లాంటు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ ఉంచుకుంటుంది అని చెప్పాలండి. 3 పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది అని చెప్పాలని చెప్పి నా ప్రపోజల్ అండి అయ్యా. కానీ ఈ సమాచారాన్ని పైకి తీసుకెళ్ళి దమ్మున నాయకుడు ఎవరు లేకపోవడం వల్ల ఆగిపోయింది సార్. దాంతో నేను కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు సార్. సార్, చంద్రబాబు హయాంలో ఒక కాపు ఉద్యమం చేసినటువంటి మీరు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమం మళ్ళీ ఆ తెర మీదకి ఎందుకు తేలేదంటారు? అది తీవ్ర చర్చ అయింది తర్వాత. అంటే ఒక నిర్ణయానికి కానీ మీరు కట్టుబడి ఉన్నారా? చంద్రబాబు హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, మీరు అరెస్టులు అయ్యారు, కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడింది అనేది పదే మీరు తెర మీదకి తీసుకొచ్చారు, అది వాస్తవం. మళ్ళీ ఈ అంశాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇప్పుడున్న వైసీపీలో ఉన్నారు కాబట్టి అంశం ఏమైనా తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? గతంలో సీఎం జగన్ కూడా చెప్పారు దీనికి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడేమీ మనం ఏమీ చేయలేమనే అంశాన్ని. మరి మీరు ఇది ఇప్పుడే వైసీపీలో అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం. నేను ఎటువంటి కోరికలు లేకుండా పార్టీలో జాయిన్ అయ్యని చెప్పాను సార్. ఏ కోరికలతోటి వెళ్ళలేదు సార్. పలానా కోరిక పెట్టి వారిని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాను సార్. ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ నాకు నన్ను అభిమానించే వాళ్ళు 10 మందికి ఎమ్మెల్సీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ అడగదలుచుకోలేదు సార్. నేను ఏ కోరిక కూడా అడగదలుచుకోలేదు సార్. తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చెడ్డ చూసి పరిస్థితిని బట్టి అందరికీ ఉపయోగపడే పనులు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను సార్. పలానా చేస్తాను పలానా చేయని చెప్పను సార్. వారి ముందు అధికారం రావాలా, రాష్ట్రాన్ని రామరాజ్యం చేయాలి. వారు ఇప్పుడు అనుభవం వచ్చింది, 5 సంవత్సరాలు పరిపాలించారండి. ఇప్పుడు అనుభవంతో ఇంకా ఎక్కువ పనులు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా దృష్టి పెడుతున్నారని ఇంకా పెట్టేలాగా 10 మందికి వారి సహాయం అందేలాగా నా వంతు నేను కృషి చేద్దామని అనుకున్నాను సార్. సార్, పవన్ కళ్యాణ్ వైపు కాపులు ఉన్నారంటారా, లేదంటే అతని సినిమా యాక్టర్గానే చూస్తున్నారు? ప్రస్తుతం ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన వైపు కాపులు ఉన్నారా, లేదంటే ఇప్పుడు సినీ గ్లామర్ కిందనే అతన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా? పిఠాపురం నుంచి గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు వైసీపీ నుంచి బలమైన నాయకుడిగా ఇప్పుడు మీరు పక్క నియోజకవర్గం నుంచి ఉన్నారు. అంటే ఈ బలాన్నంతా చేకూర్చి వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఈ నిర్ణయాలు అనేది చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఓడించడం ఖాయం సార్, అందులో ఏమీ అనుమానం లేదు సార్. ఈ పిఠాపురం ఓటమితో పార్టీ కూడా ప్యాక్ చేసేస్తారు సార్, ఏమనుమానం లేదు సార్. 1,00,000 మెజారిటీ తీసుకొస్తాను ఖచ్చితంగా చెప్తాను సార్. గతంలో కూడా 99లో నేను ఎంపీ నిలబడ్డప్పుడు అండి, నా మీద నిలబడ్డ వారు 1,00,000 ఓట్లు మెజార్టీ తక్కువ, 1 ఓటు తక్కువైనా నేను పదవి తీసుకుని ఉన్నారు సార్. నేను 1,20,000 1,30,000తో నేను గెలిచాను సార్. ఇలాగే ఉంటాయి సార్, సొల్లు అబద్ధాలు. ఉద్రేకంగా మాడితే ఓట్లు వేస్తారు, ఆవేశంగా మాడితే జనం రెచ్చిపోతారు. ఇది సినిమా అనుకుంటున్నారు సార్. ఆయన సినిమా కాదండి. ఈ ప్రజలు ఓటేయమంటున్నారు సార్. ఓటేసిన తర్వాత వీరి దర్శనం దొరుకుద్దా సార్? 20-30 మంది బౌన్సులు పెట్టుకుని వారు వస్తున్నారే, ఒక కార్యకర్తకి ఫోన్ నెంబర్ లేదే,
వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ దొరకదే, ఇక వచ్చి ఏం చేస్తారు సార్? పిఠాపురంలో దాదాపు 90,000 పైచీలకు కాప్ ఓటింగ్ ఉంది కదండి, మరి ఆ విసిగా గెలుపు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనసేన నేతలు. ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. పనిచేసేవాడికే పట్టం కట్టట్లేదు ప్రజలండి. 6 నెలలకి సంవత్సరం వచ్చేవాడు పట్టం కడతారా సార్? అంత అమాయకులా సార్? మనకన్నా తెలివైన ప్రజలు సార్. ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్నవాడికే ఇక్కడ స్థానం ఇస్తారు సార్. పాలు పంచుకున్నవాడు స్థానం ఎవరు సార్? అయ్యా, నిత్యం ప్రజల్లో ఉండి సేవ చేసేవాడికే గతి లేదు సార్. ఇది 6 నెలలకి సీట్లని సీట్ ఆశించిన జనసేన నేతలు అంటున్నారు, వాస్తవం అంటారు? 100% వాస్తవం సార్. అయ్యా, ఇంకో మాట బాధాకరం సార్. పిఠాపురంలో ప్రజల్ని ₹1,00,000 చెప్పి ఒక ఓటు లక్ష పెట్టి కొంటారంటే జగన్ గారని చెప్పేసి చాలా నీచాతి నీచంగా వారు ఆరోపణ చేయడం తప్పు సార్. ఈ ఓటర్లు అందరూ అమ్ముడైపోయే బాపత కదా, మనకు అమ్ముడైపోయే జబ్బు మనకు ఉందండి. ఆ జబ్బుని ఎదుటి వారికి అంటగట్టడం అనేది చాలా తప్పు సార్. అది ఉపసంహరించుకోవాలి. వాళ్ళు చాలా ప్రజల్ని అందరినీ కూడా ఒకే గాడి కట్టడం అన్నది చాలా తప్పు సార్. గతంలో చెప్పుకునేవారండి, పచ్చకమలకి ఊరంతా పచ్చగా కనపడుతుందని. అలాగా వీరికి అలవాటు ఉండటం వల్ల అందరూ అదే అలవాటులో ఉంటారు. ₹1,00,000 చెప్పి కొంటారు జగన్ గారు, ₹1,00,000 డబ్బుని కుమ్మించేస్తారు అని తప్పుడు మాటలు సార్. ఈ రోజుల్లో అంత లేనోడు ఎవరు లేరు సార్, అందరూ బాగున్నారు సార్. ఈ ఇచ్చి డబ్బుల కోసం కుక్కతిపడే మనిషి కాదు సార్. పేదలకి 4-5 ఏళ్ళతో ఆనందం తినే మనిషికి ఉన్నాడు ఈ రోజుని. అది జగన్ గారి దయ వల్ల. అయ్యా, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల వల్ల పేదవాడు కడుపు నిండుతున్నామండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి పనులు చేయడానికి అనుమతి రీత్యా ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి తప్పండి. ఈ సినిమా వాళ్ళకి అవకాశం ఎవరు సార్? ఈ సంక్షేమ ఫలాలు ఇవన్నీ ఒక నమ్మింది ఎన్టీ రామారావు నమ్మారు సార్. వారిని శ్రీకృష్ణుడు గాను రాముడు వారుగా చూశారు సార్, దేవుడు అనుకున్నారు సార్. ఎవరిని నమ్మలేదు సార్. ఫస్ట్ జగ్గి గారు వచ్చారండి, శారద గారు వచ్చారు, జమున గారు వచ్చారండి, సత్యనారాయణ గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారండి, కృష్ణరాజు గారు వచ్చారండి. వీళ్ళందరూ కూడా ప్యాక్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు సార్. ఎవరిని కూడా ప్రజలు నమ్మలేదు సార్. ప్రజలు దర్శనమిస్తే కదా సార్ వీళ్ళు ఓటు వేయించుకోవడం పారిపోవడమే. మద్రాసు అప్పుడు తర్వాత హైదరాబాద్ అండి. ప్రజలు కనపడరు సార్. దేనికోసం ఓట్లు వేయించుకున్నా అర్థం అవుతుంది సార్. ఎన్టీఆర్ని యాక్సెప్ట్ చేశారు కదా, వారే సర్వం త్యాగం చేసి వచ్చారు కాబట్టి యాక్సెప్ట్ చేసే చెప్తున్నారు సార్. అలాగే ఎంజి రామచంద్రన్ గారిని అండి మద్రాసులో. వీరిద్దరం తప్ప సినిమా నటుల్ని ఎవ్వరూ ఏ రాష్ట్రం కూడా యాక్సెప్ట్ చేయలేదు సార్. మరి ఎన్టీఆర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అంటే అప్పట్లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపుల్ని మోసం చేశాడన్న చిన్న చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి మీరేం చెప్తారు? నేను అంతవరకు వెళ్ళను కానీ సార్, ఈయనకన్నా చిరంజీవి గారు కొంచెం బెటర్ సార్. మా ఉద్యమంలో మీ అందరం ఆపదలు ఉన్నప్పుడు హైదరాబాద్ అయ్యత్ హోటల్లో సమావేశం పెట్టారండి దాసనారాయణరావు ఆధ్వర్యంలో. దానికి సపోర్ట్ చేశారు సార్. అలాగే దాసనారాయణరావు ఇంట్లో సమావేశం పెట్టారు సార్, దానికి వచ్చారు సార్ చిరంజీవి గారు ఈ ఉద్యమం సందర్భంగా. మూడవది చెయ్య ఇరిగి ఏదో ఆపరేషన్ చేసుకుంటే కూడా ఆ కట్టుతో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా వచ్చారు సార్. వారు చాలా బెటర్ సార్ ఆయన. అయ్యా, ఆ రోజు ఆయన లేట్ చేశాడు సార్. ఆయన రాజకీయాలు రావటం అన్నది 2004లో రావాలి సార్. ఆయన మంచి క్రేజ్ ఉంది సార్. ఇంచేతో ఏ కారణం చేతో రాలేకపోయాడు సార్. ఆయన రాలేకపోయటం వల్ల నష్టపోయాడు సార్. ఈయనకన్నా ఆయన చాలా బెటర్ సార్, పెద్ద మనిషి సార్ ఆయన. అంటే మెగా ఫ్యామిలీని మీరు అంతలా నమ్ముతున్న మీరు అప్పుడే జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళ పైన కావస్తుంది. ఈ మధ్య దూరంగా ఉన్న మీరు మళ్ళీ జనసేనకు వస్తే చాలా బాగుండేదని కొంతమంది కోప నేతలు, ఒక జాతి అంతా కాస్త ఆహ్వానం పలికేది. కానీ మీరు అంటే అది వేరే విధంగా ఆలోచించే జనసేనలోకి వెళ్ళలేకపోయారు. ఆయన సొంత నిర్ణయం అనుకుంటుంది అనేది చర్చ జరిగింది. అది ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇది మాట్లాడండి సార్. నేను ప్రజల్లో చెప్పడం ఏంటి సార్, నాకు నిర్ణయం చేసే అధికారం నాకు ఉంది. ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం సార్. ఒక మనిషి ఒక ఆలోచన చెప్తారు, ఎక్కడ చేయగలం సార్? నాకంటూ స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛతో నడుస్తాను సార్. ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు, ఎవరు ప్రజల కష్టాలు పాలు పంచుకుంటారు, అటువంటి వాళ్ళని ప్రేమించాను తప్ప ఎక్కడి నుంచో హిమాలయ పర్వతాల నుంచి ఆయన మద్రాసు నుంచి ఎటువంటి వచ్చేస్తే నేను గౌరవించవలసిన పని లేదు సార్. గౌరవించను సార్. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకి మీరు వైసీపీకి చేరడానికే
అంటే అత్యవసరంగా ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సింది? అంటే లేక వైసీపీకి వెళ్ళారా? లేదంటే ఎందుకంటే గతంలో ఇప్పుడు మీకు టీడీపీ మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందన్నారు. అదే టీడీపీ జనసేనతో పొత్తు కలిపి ఒక కూటమిగా ఏర్పడిన దానికి మీరు వెళ్ళాలని ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత పవన్ ఇంటికి రాలేదనే ఉద్దేశంతోనే మీరు వైసీపీకి వెళ్ళారా? అసలు ఎందుకు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు? మార్గాలు మూసుకుపోయిన తర్వాత వైసీపీ ఒకటే తెరిచి ఉందన్న? మార్గాలు మూసిపోలేదు సార్, అన్నీ తెరిచి ఉన్నాయి సార్. నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు అయ్యా రాయబారం చేసిన వాళ్ళు కూడా సరైన మనుషులు అవ్వటం వల్ల చాలా డిలే అయిపోయింది సార్. ఏ పార్టీ అయినా సరే పెద్ద పెద్ద మనుషులను పంపలేదు సార్. అయ్యా అట అని చెప్పడం తప్ప దాని మీద ఏ నిర్ణయం చేయలేదు సార్. నేను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు పంపించారండి, చంద్రశేఖర్ గారు పంపించారు, గీత గారు, కన్నబాబు గారు వచ్చి ఆహ్వానం చెప్పారు సార్. వారి ఆహ్వానం మేరకు నేను నిర్ణయం తీసుకున్నాను సార్. గత్యంతరం లెక్క కాదు సార్. 62 నుంచి మా కుటుంబానికి సేవ చేశారు సార్ ప్రజలు. అలాగే చాలామంది అభిమానులు ఉన్నారు సార్. చిన్నదో పెద్దో పని అడుగుతుంటారు సార్. చెయ్యాలంటే నేను బయట ఉంటే అధికార పార్టీ వాళ్ళు చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు సార్. పార్టీకి సాయం చేసి మనం సేవ చేస్తే మన ప్రజలకు ఏదన్నా మంచి చెడ్డ విషయంలో మనం కలగజేసుకోవచ్చు. అంటే మీకంటూ ఒక వారసత్వం ఉంది. అంటే మీ అబ్బాయికి రాజకీయ వారసత్వం ఇవ్వాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తు కార్యాచరణ మీ కుటుంబానికి ఏ రకంగా ఉండబోతుంది? అంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా అప్పుడు మళ్ళీ అభ్యర్థించే అవకాశం ఉందా? అసలు మీరు వైసీపీలో చేరిన తర్వాత మీ వారసత్వం గురించి కానీ మీ అబ్బాయి గురించి కానీ టికెట్ కానీ ఆశించింది అసలు ఏమీ లేదు? వారసత్వం తప్పనిసరిగా నేను పాటిస్తాను సార్. మా అబ్బాయిని వారసుగా తీసుకొస్తాను సార్. అందులో ఎవరు పర్మిషన్ అవసరం లేదు సార్. నాకు ఎవరు పర్మిషన్ అవసరం లేదు నాకండి. మా తాతగారు వారసత్వం మా తండ్రి గారికి వచ్చింది, తండ్రి గారి తర్వాత నాకు వచ్చింది సార్. మా కొడుకు మేము ప్రజలకు సేవ చేసేంతకాలం మమ్మల్ని నమ్ముతారు సార్, ప్రేమిస్తారు సార్. ప్రజలు ప్రేమించలేదు అనుకోండి, అప్పుడే మానేస్తాం. వారసత్వం అని మాట తీసుకోవద్దు అని చెప్పడానికి, వద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు సార్. మాకు సర్వ హక్కులు ఉన్నాయి సార్. అంటే నేను ఏ పదవి లేకుండా వెళ్ళి పార్టీకి సర్వీస్ చేసి వారి అధికారం వచ్చిన తర్వాత వారి అవకాశాన్ని బట్టి నాకో నా కొడుకో ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను సార్. అలాగని చెప్పి ఇప్పుడు ఏమీ కండిషన్ పెట్టలేదు సార్. వారు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా సంతోషంగా ఉంటాను సార్. అది కూడా నేను కవర్ చేసేది ఏంటంటే అండి, అధికారం వచ్చిన తర్వాత నేను ఏ పదవి అడగనండి. మీ అంతా మీరు పిలిచేవాళ్ళు తప్ప నేను ఏది కోరనండి అయ్యా అని కూడా కవర్ చేసుకున్నాను సార్. అదే స్టాండ్తో ఉంటాను సార్. ప్రస్తుతం మీకు ఒక మాజీ మంత్రిగా, ఒక ఉద్యమ నేతగా ప్రస్తుత రాజకీయాలని ఏ రకంగా చేస్తారు? ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తారు? మీతోటి ఉన్న మీ అభిమానులకు కానీ, మీతో ఉన్నటువంటి మీ కేడర్కి కానీ, లేదంటే ఒక జాతికి కానీ ఎలాంటి పిలుపునిస్తారు? నాతో ఉన్న వాళ్ళందరూ నాతో ప్రయాణం చేస్తారు సార్. అందులో అనుమానం లేదు సార్. కులంలో రకరకాలుగా అపోలు సృష్టిస్తుంటారు సార్. కష్టపడ్డవాడి కోసం చేస్తారు సార్. నేను బాధపడేది ఒకటి ఉంది సార్. ఏంటంటే అండి, గతంలో 93లో లాఠీచార్జ్ చేసినప్పుడు రావులపాలెంలో కాపుల పరువు పోయింది అని చెప్పి నల్లా సూర్యచంద్రరావు గారు, ఆకుల రామకృష్ణ గారు, సలా స్వామినాయుడు గారండి, నల్లా విష్ణు గారు, అలాగే ఆర్వి సుబ్బారావు గారు పదే వచ్చి నన్ను రక్తం చెందిన చోట సమావేశంగా మీరు రావాలని చెప్పడం, అయ్యా మా పరువు నిలబడడం కోసం మీరు రాజీనామా చేయాలని చెప్పి కోరటం జరిగింది సార్. వారి పరువు కాపాడడం కోసం రాజీనామా చేశాను సార్. కానీ దురదృష్టం ఏంటంటే సార్, ఈరోజు ఆ సంస్కారం మాలో లోపించిందని బాధపడుతున్నాను సార్. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావాలి వాళ్ళ కోసం నేను త్యాగం చేశాను సార్. ఆ త్యాగం చేయటం వల్ల నేను ఇక రాజకీయంగా పతనం అయిపోయాను సార్. వాళ్ళ గౌరవం కాపాడడం కోసం ఇక్కడ నేను రాజకీయ భవిష్యత్తు పాటు చేస్తున్నాను సార్. కానీ బాధాకరం ఏంటంటే సార్, మొన్న రైల్వే కేసు అయింది సార్ విచారణ. 40 మంది ముద్దాయిలు ఉంది సార్. ఒక మహానుభావుడు అడ్వకేట్ గారు, వారి శ్రీమతి గారు ఫ్రీగా చేశారు సార్ సర్వీస్, రూపాయి పుచ్చుకోలేదు సార్. అయ్యా వారికి గౌరవార్థం అని చెప్పి లంచ్ పెట్టాను సార్. 20 మంది సుమారు రాలేదు సార్. అది మా సంస్కారం అండి. అలాగే రాజీనామా చేసి నేను కులం గౌరవం, పెద్దల గౌరవం కాపాడితే ఈరోజు నన్ను ప్రేమించే మనుషుల్ని దూరం చేస్తున్నారు సార్. బాధాకరం సార్. ఇన్ని బాధలు పెట్టినా నేను వైసీపీకి ఓటేయమని నన్ను అభిమానించిన వాళ్ళని కారణం కూడా కోరుతాను సార్. చేరవలసిందే సార్. వాళ్ళు
నా త్యాగం మర్చిపోకూడదు సార్ ఎవరును. ఇంకో విషయం సార్, కాపు ఉద్యమం 93 అయింది సార్. విచారణ పేరుతో పోలీసు వారు ఒకసారి 2 సార్లు పిలవటం, 1-2 రోజులు ఉంచుకోవడం, పంపించడం జరిగింది సార్. కానీ మొన్న అంబేద్కర్ గారి పేరుతో జిల్లా పెట్టినప్పుడు గొడవలు జరిగాయి సార్. వందలాది మంది జైల్లో ఉన్నారు సార్, నెలల తరబడి. ఎవరిని ప్రేమిస్తున్నారు సార్ ఆ జైల్లో ఉన్నవాళ్ళు? సినిమా నటులు పవన్ కళ్యాణ్ గారిని. ఒక్కరోజు కూడా వచ్చి వారిని పలకరించలేదు సార్. ఒక్కరోజు కూడా వచ్చి పలకరించలేదు సార్. నాతో ఉన్న వాళ్ళు ఎప్పుడు నెల తరబడి జైల్లో లేరు సార్. వాళ్ళ కోసం నేను రోడ్డు ఎక్కువ ప్లేయర్గాతో మాట్లాడావు, ఇంకోటి చేశాను సార్. అయ్యా దారుణం సార్ ఇది. అయ్యా కాపు ఉద్యమంలో 2016 గొడవలోనండి 3 తీసుకెళ్ళారు సార్ స్టేషన్ కమలాపురంలో. తెల్లారి 6 గంటలకు వెళ్ళిపోయి మీ అందరం ముద్దాయిలమే, మమ్మల్ని ఉంచేసుకోండి అని చెప్పేసి మీకు అక్కడ గొడవ చేసాం సార్. దాంతో అరెస్టులు ఆగేశారు. అలాంటి పని చేయాలి కదా సార్ సినిమా నటులు? ఏమీ లేదు సార్. ఏమి చేయనోని గౌరవిస్తుంది సమాజం, అంటే కాపు సమాజం. అయ్యా ఇవన్నీ మీరు పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్కి లేఖలు రాసినప్పుడు 3 నుంచి 4 లేఖలు రాశారు, అందులో సంధించారు. అందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంశాన్ని కానివచ్చు, లేదంటే వారాహి యాత్ర కానివచ్చు, పలు సందర్భాల్లో మీరు పవన్ కళ్యాణ్కి లేఖ రాసినప్పుడు కొంతమంది ఏ జాతి కోసం అయితే మీరు పోరాడారో ఆ జాతికి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, పవన్ కళ్యాణ్ జనసేనలోకి ముద్రగడ పద్మనాభం ఎందుకు రారు, అమలాపురంలో ఇంత విధ్వంసం అయితే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు, ముద్రగడ పద్మనాభం గారు మాకు ఎప్పుడు ఎందుకు స్పందించలేదు, అది ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీలో ఆయన ఎలా చేరారు అంటే రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీనికి మీ సమాధానం? అది నాకు కర్మ అండి. అది వాళ్ళు ఎందుకు రాలేదు నన్ను అడగకూడదు సార్. నిత్యం ప్రేమిస్తున్నారు సినిమా నటుల్ని, వారు రావాలి సార్. నన్ను ప్రేమించట్లేదండి, వారిని ప్రేమిస్తున్నారు, వారు వచ్చి వాలాలా. నేను వాలేనే 3 అరెస్ట్ చేసినప్పటికీ తెల్లారి 6 గంటల పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను, గొడవ చేశానే, దిగ్బంధం చేశానే, నా డ్యూటీ నేను చేశానే. నన్ను అభిమానించిన వాళ్ళు, నా వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళని కాపాడడం కోసం నా వంతు చేశానే. అలాంటి ప్రయత్నం వాళ్ళు చేయవలసింది పోయి నన్ను విమర్శించడం నా కర్మ అనుకుంటున్నాను సార్. బాధకరం. మిమ్మల్ని కానీ ముద్రగడ పద్మనాభాన్ని అలాగే హరిరామ్ జోగాని పవన్ కళ్యాణ్ నేరుగా ఉమ్మడి సభలోనే ఒక రకంగా అయితే నన్ను ప్రశ్నించకూడదు, జనసేనని ప్రశ్నించకూడదు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించకూడదు అన్నారు. మీరు లేఖల ద్వారా ఇన్ని సీట్లు తీసుకుంటే పవన్ కళ్యాణ్ బాగుంటుందేమో, ఒక 2 ఏళ్ల పాటు సీఎం చెప్తే బాగుంటుందేమో, మీరు కానీ హరిరామ్ జోగయ్య కానీ చివరి వరకు పోరాడారు. చివరికి 21 సీట్లతో పరిమితం చేసుకున్నారు. అంటే ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళొచ్చు అనుకోవచ్చా, లేదా పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఉద్దేశించి హరిరామ్ జోగయ్య లాంటి మీలాంటి ఒక కాపు జాతికి పెద్దగా ఉన్నట్టు, ఒక సామాజిక వర్గం పెద్దగా ఉన్నట్టు మిమ్మల్ని ఎందుకు బహిరంగ సభ ద్వారా విమర్శించారనుకోవచ్చు? ఎందుకు మీరు స్పందించలేదు? మరి నా పని ఏమో సార్ చదివించవలసి ఆయన మంచి కోసం చెప్పాం సార్. ఇంకా ఆయన కర్మ అది. ఉపయోగించుకుంటే సంతోషిందనండి, ఉపయోగించుకోకపోతే మేము ఏం చేస్తాం సార్? పోనేయండి. అయ్యా అది ఆయన చేతిలో ఉన్న విషయం. అది మేము అందరూ ఆశించాం. ఎప్పుడు ఆశించామండి? ఆయన కబురు రాగా ఆశించాను. నేను ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు. రాయబారం చేసిందో కెలంబడి వస్తానంటలో అప్పుడు నా బ్రెయిన్ పదును పెట్టి సలహా ఇచ్చాను సార్. అయ్యా అది ఆ సలహా మంచిదా కాదని ఆయన తెలుసుకోవాలా, పాటించాలా వద్దా అని ఆయన తెలుసుకోవాలి సార్. నేనెవరినండి? నాకన్నా ఎక్కువ హరిరామజోగ గారు ఆయనతో ఉన్నారు. నేను ఈ రోజుకి ఆయన ముఖం చూడలేదు సార్. పవన్ కళ్యాణ్ గారి ముఖం, నా ముఖం ఆయన చూడలేదు సార్. ఈ రోజుకి చూడలేదు సార్. నేను నా ముఖం ఆయన చూడలేదు సార్. అయ్యా సార్ జనసేనలో లీడర్లు ఎవరు పెద్ద నాయకులు లేరు, మిథున్ రెడ్డి లాంటి నాయకులు కానీ పెద్ద నాయకులు మీ ఇంటికి వచ్చేసి రావడం అంటే జనసేన నేతలు అంటున్నారు ముద్రగడ పద్మనాభం గారి నివాసానికి వెళ్ళడానికి మా దగ్గర పెద్ద నాయకులు లేరు, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళే మేము నాయకులు అనుకున్నాము, ఈలోపే సీఎం జగన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించలేదు కదా, ఏ రకంగా వైసీపీకి వెళ్తారు అనేది చిన్న సార్. రాజశేఖర్ గారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం సార్. గౌరవప్రదమైన జీవితం గడిపిన కుటుంబం సార్. వారు ఎమ్మెల్యే చేశారు సార్, ఎంపీ చేశారు సార్, మంత్రి చేశారు సార్, ముఖ్యమంత్రి చేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు సార్, ఎంపీ చేశారు సార్, ముఖ్యమంత్రి చేస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు
ఎమ్మెల్యే చేశారు సార్, మంత్రి చేశారు సార్, ముఖ్యమంత్రి చేశారు సార్. వారు గౌరవప్రదమైన పదవులు చేసిన మనుషులు సార్. వారు కవ్వు పెట్టగానే నేను గౌరవిస్తాను సార్. వీరికి ఏముందని నేను గౌరవించాలి సార్? ఏ పదం ఉందని గౌరవించాలి సార్? నేను ఒక ఎంపీ ఉన్నాడా, ఒక ఎమ్మెల్యే ఉన్నాడా, ఎప్పుడు మంత్రి చేశాడా? ఈయన పాలకొల్లో ఒక స్త్రీ మీద ఓడిపోయాడే, ఈ మనిషిని వెళ్ళి కాగలించుకోవాలండి. మరి ఆహ్వానించి వెళ్ళానండి. చంద్రబాబు నాయుడు గారు బాలయ్య గారిని, రాక్స్టర్ స్పీకర్ గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని అండి, బొడ్డు భాస్కరరావు ప్లానింగ్ బట్టి చేయమని గారిని పంపించారు, ఆహ్వానించారు సార్. వారు పదవి చేశారు కాబట్టి ఒక స్థాయిగా మనిషిని చెప్పి గౌరవించారు సార్. ఇంక రాజశేఖర గారి కుటుంబం చెప్పక్కర్లేదండి, చాలా పెద్ద గౌరవం కుటుంబం. ఆయన ముఖ్యమంత్రి చేశారు, వారి అబ్బాయి గారు ముఖ్యమంత్రి చేస్తున్నారు సార్. వారు ఆహ్వానించగానే వెళ్తాను సార్. వారికి ఇంటికి వెళ్ళామని చెప్పి మా ఇంటికి ఎందుకు రావంటే ఇంటికి వచ్చే పరిస్థితి వాళ్ళు లేవు సార్. రప్పించుకునే హోదా లేదు వారికి. రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉన్నారనేది ఒక నానుడి. ఆ రకంగా మీ మనసులో చంద్రబాబు నాయుడు ఇంకా మీకు శత్రువు కిందనే ఉన్నారా? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శత్రువు కిందనే ఉంటారా? అంటే సార్ ఈయనతోటి నేను చూశాను సార్. బాబు గారు ఉన్నంతలో బాగా చూశాడు సార్ నన్ను. కానీ ఇంచేతో నా మీద వారు ఇచ్చిన హామీని అడిగినందుకు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు 99 నుంచి 2004 వరకు విపరీతంగా ప్రేమించాడు సార్ నన్ను. నేను తప్పట్లేదు. 2 రాజ్యసభ సీట్లు అయితే 2 ఇచ్చాడు సార్ మాకు. కానీ వారు పదవి కోసం బహిరంగ సభలోనూ మేనిఫెస్టోలోనూ కాపులు పోగొట్టుకున్న రిజర్వేషన్ పునరుద్ధరిస్తాను లేకపోతే ఇస్తాను అని పదే చెప్పడం వల్ల మేము రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది సార్. దానికి కారకుల పేరు కూడా చెప్పాను మొన్న, దాస్ గారు, ఆర్య ప్రకాష్ గారు. అంటే ప్రభుత్వం అన్న తర్వాత ప్రజా సమస్యల మీద రోడ్డు మీద వచ్చి కూడా ఉంటారండి, రకరకాల గొడవలు చేసి కూడా ఉంటారు. అంత మాత్రాన్ని 80 బూట్లు వేసుకుని పోలీసు వారి చేత ఉద్యమాన్ని అణచేయాలని చూడటం అన్నది చాలా తప్పుడు ఆలోచన సార్. అది వారి ఎస్టేట్ కాదండి, వారి జాగిరి కాదు, వారి పొలంలో వారి ఆస్తిలో నేను భాగస్వామ్యం ఏమని అడగలేదు. చంద్రబాబు ఎందుకు కసిపించుకున్నారో అర్థం అలేదు సార్. 5 సంవత్సరాలు బ్రహ్మాండం చూశాడు సార్, నన్ను తప్పట్లేదు సార్. తర్వాత వారు ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే ఎక్కడ లేని కోపం తెచ్చేసుకొని అణిచేయడం అన్నది తప్పండి. అంచేత నేను భగవంతుడిని పండుగలు మానేశాను సార్. మా పెద్దలు పెట్టవలసిన కార్యక్రమాలు మానేశాను సార్. పిల్లలు పుట్టినరోజు మానేశాను సార్. గుడికి వెళ్ళటం మానేశాను సార్. పూజలు మానేశాను సార్. చంద్రబాబు నాయుడు గారి పత్రం కావాలా అని కోరుకున్నాను సార్. ఇప్పుడు మనసులో ఉందండి, తొలిచేశారు? ఇప్పటికీ కూడా ఉంది సార్. వారి మిత్రుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంది సార్. ఇద్దరూ భూస్థాపితం అవ్వాలి రాజకీయంగా. వీరు ప్యాక్ చేసి పట్టి వెళ్ళిపోతారు, టీడీపీ వచ్చి బీజేపీలో కలిసిపోద్దండి. కలుపుకోమని దేవులు ఆడతాడు ఆయన. వైసీపీ ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉంటారు. 30 సంవత్సరాలు పైబడి ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 92, 2014 లాంటి ఉద్యమాన్ని మళ్ళీ ఏమన్నా తెర మీదకి తెచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు మొదటి ప్రధాన నుంచి? ఇంకేం చేయను సార్. నేను ముఖ్యమంత్రిగా ఆదేశాలతో నడుస్తాను సార్. వాళ్ళ సేవకి వెళ్ళిపోయాను సార్ నేను. అయ్యా, మీ పర్యటన ఈ ఎన్నికల్లో ఏ రకంగా ఉండబోతుంది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా, లేదంటే ఓన్లీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ప్రాంతాల్లోనే ఉంటుందా? ఇప్పుడున్నటువంటి యువతకు ఎలాంటి పిలుపునిస్తారు? మీ పర్యటన ఏ రకంగా ఉండబోతుంది? ఇంకా పూర్తి ప్లాన్ చేసుకోలేదు సార్. ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో మండలంలో ఉన్న గ్రామాలని రోజుకు 200-300 మంది ఆహ్వానిస్తున్నాం సార్. వారితో మంచి చెడ్డ మాట్లాడుకున్నాం సార్. ఈ కార్యక్రమం అయిన తర్వాత బయటికి వెళ్ళి ఏ విధంగా మనం ప్రచారం చేయాలన్నది ఇంకా ఒక నిర్ణయం రాలేదు సార్. తొందరలో ఆ నిర్ణయం చేస్తాం. వంగగీత గెలుపు కోసం మీరు పోరాడతారా? మ్యాక్సిమం పోరాడతాం సార్. వంగగీతగా కాదు సార్, మా పార్టీ ఎమ్మెల్యే అందరూ గెలవాలని కోరుకుంటాం సార్. అన్ని కులాల వారిని, నేను ప్రేమించే వారిని. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసి పిఠాపురం నియోజకవర్గం, ఇంక అందులో అనుమానం లేదు సార్. ప్యాక్ చేసి ఇంటికి పంపిస్తాం సార్. పార్టీని ప్యాక్ చేసి ఇంటికి పంపిస్తాం సార్. అటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం రాకూడదు సార్. ప్రజలు చాలా నష్టపోతారు సార్. TV9 ద్వారా పవన్ కళ్యాణ్కి ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా మీ మనసులో మాట? సార్ ఈ అత్మాను ఆ పేరు ఎత్తకండి సార్, వద్దు. ఒకటి కోరుతున్నా సార్ మీ ద్వారా వారిని, దమ్ము ధైర్యం ఉంటే నాకులా ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టమని
దాన్ని ప్రశ్నలు అడగమని చెప్పండి. ఎక్కడా సంకోచించకుండా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాళ్ళకి సమాధానం చెప్పాలా. తెరచాటు వెనకాల ఉండి తెర వెనకాల ఉండి ఎవరితో చెప్పించడం, పేకా క్లబ్లో క్లబ్ నడిపే వాళ్ళతో మాట్లాడించడం ఆయన స్థాయికి తగదనుకుంటున్నాను సార్. బహుశా అయితే ఆయన కూడా అదే స్థాయా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సార్. ఎప్పటికైనా మించిపోయింది లేదు సార్. మీరు వారి నుంచి ప్రెస్ మీట్ కోరండి సార్, అడగండి సార్. నన్ను వేధించడం కాదు, మీరు వారు కోరండి సార్. ఎందుకు చెప్పడం ప్రెస్ మీటు అన్న? వాళ్ళ గదిలో చెప్పిన మాటలు బయటకు వచ్చి చెప్పైతే నోటీస్ వచ్చేస్తున్నారే. వాళ్ళ క్లబ్ నడిపే వాళ్ళ మాటలతోటి నడిపే వాళ్ళతోటి అయ్యా ఏదో వీర మహిళలు అనే పేరుతోటి తిట్టించడం చేతకంతనం సార్. దద్దమ్మలు చేసే పని సార్. అయ్యా ఇది మగోడు అన్నవాడు చేయరు సార్. ఇది మగతనం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే నన్ను తిట్టమని చెప్పండి, వచ్చి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి, ప్రశ్నలు అడగమని చెప్పండి, ఎక్కడ పడుకున్నావు తాగిని అడగమని చెప్పండి. అన్నింటికీ సమాధానం చెప్తాను. మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు చెప్పాలా. వీర మహిళలో క్లబ్బులు నడుపుకొని తినేవాళ్ళకో సమాధానం చెప్పను. మీరు ఆ క్లబ్ నడిపే వాళ్ళతోటి వీర మహిళతోటి మీరు తిట్టించేస్తే నేను కూడా సింహంలాగా పులులాగా గర్జించే మహిళలు నాకు ఉన్నారు. వాళ్ళతో తిట్టించి కార్యక్రమం తీసుకోకండి, నన్ను రోడ్డు మీద లాక్కండి అని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. రైట్, ఇది మొత్తానికి ముద్రగడ పద్మనాభం ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరొక దాదాపుగా 30 ఏళ్ల పాటు ప్రజాక్షేత్రంలో ఉండబోతుంది. వైఎస్ఆర్సీపీకే నేను పట్టం కడతాను, వైఎస్ఆర్సీపీనే ప్రజల్లోకి తీసుకెళ్తాను, యువత కూడా ఆలోచించాలని, అభిమానులు కూడా వైఎస్ఆర్సీపీకే ఓటేయాలనేది ముద్రగడ పద్మనాభం అల్టిమేట్గా చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పిఠాపురంలో ఖచ్చితంగా డిపాజిట్లు రాకుండా ఓడించే బాధ్యత నాది, నా భారం నేను మోస్తాను. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వంగా గీతనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో నేతలంతా అభ్యర్థులంతా గెలిచే విధంగా నా పోరాటం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఒక గ్లామర్కి, ఒక సినిమా వాళ్ళకి నాతో మొన్నటి వరకు నడిచినటువంటి కొంతమంది సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలంతా వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారు తప్ప, నేను చేసినటువంటి ఉద్యమం కానివచ్చు, నేను చేసినటువంటి త్యాగాలు కానివచ్చు, నా కుటుంబం కోసం చేసినటువంటి త్యాగాలు కానివచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఒక వ్యక్తి కోసం ప్రస్తుతం ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి త్వరలోనే భూస్థాపితం కాబోతుందో, అది చంద్రబాబు నాయుడు గతంలో నాకు చేసినటువంటి అన్యాయం కానివచ్చు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆయన ఏదైతే నాకు అల్టిమేటం జారీ చేసి మీరే నా వద్దకు రావాలని అల్టిమేటం పదే చేసి నన్ను హింసించిన నేపథ్యంలో అందుకే నేను జనసేనలోకి వెళ్ళలేకపోయాను తప్ప, వైఎస్ఆర్సీపీ ఈ ప్రస్తుతం దళితులకు కానివచ్చు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తుంది కాబట్టి అదంతా నచ్చే నేను వైఎస్ఆర్సీపీలో చేరాను. నాకు పదవులొద్దు, కేవలం సేవ చేస్తాను. ఒకవేళ అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిలిచి వారే పదవులు ఇస్తే ఖచ్చితంగా ప్రజల కోసం మరోసారి నేను పోరాడి ప్రజలతోనే ఉంటాననేది ముద్రగడ పద్మనాభం అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి పిఠాపురం నియోజకవర్గంలో త్వరలో నేతలతో సమావేశం కాబోతున్నాను. ఆ తర్వాతే కార్యాచరణ ప్రకటించి ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీకి సంబంధించి, అంటే మెగాస్టార్ చిరంజీవికి ఉన్నటువంటి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్కి ఒకటి కూడా లేవు. ఆయన మంచితనం వేరు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా గతంలో నాతో చాలా కలిసిమెలిసి ఉండేవారు. కానీ రాజకీయం నేపథ్యంలో ఆయన మనసు మారిపోయి ఈ రకంగా హింసించారు. ఆయన మీద ఉన్నటువంటి నాకు కక్ష తగ్గదు, పవన్ కళ్యాణ్ మీద కూడా తగ్గదు. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించే బాధ్యత నాది అంటూ కూడా ముద్రగడ పద్మనాభం అయితే ఖరాఖండిగా చెప్తారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 కిర్లంపూడి నుంచి.